డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఆయన పేరే వినిపిస్తుంది. ఆయన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ చెందిన ఈ డాక్టర్ దగ్గర పేషెంట్లుగా వాళ్ళ చికిత్స తీసుకునేందుకు వందలాది మంది క్యూ కడుతూ ఉన్నారు. ఆన్లైన్లో కావచ్చు, తర్వాత నేరుగా కావచ్చు, అపాయింట్మెంట్ కోసం వారాల తరబడి వేచి చూస్తూ ఉన్నారు. మరి ఇంతకు ఈ డాక్టర్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు, ఆయన చేస్తున్న వైద్యం ఎట్లా ఉంది, ఇప్పుడు ఇక్కడున్న పేషెంట్లను మాట్లాడించడంతో పాటు డాక్టర్ని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విక్రమ్ సింగ్ ఠాగూర్ దగ్గర చికిత్స తీసుకునేందుకు వచ్చిన పేషెంట్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు, మనకు దాదాపు వందల సంఖ్యలో పేషెంట్లంతా ఉన్నారు. వీళ్ళు ఈ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే కూడా కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తే తప్ప అపాయింట్మెంట్ దొరకట్లేదు. అట్లాంటి పేషెంట్లు కొంతమంది మనతో పడినారు. నిజానికి ఈ డాక్టర్ దగ్గరికి రావడానికి కారణం ఏంది, అసలు ఏం ఆశించి వచ్చారు తెలుసుకునేందుకు. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుండెగోపాలరెడ్డి నుంచి వచ్చినాం. ఏంటి మీ సమస్య ఏంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మోకాళ్ళ నొప్పులకు వచ్చినాం. మోకాళ్ళ నొప్పులు 2 సార్లు చూసుకున్నాం. మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ కరీంనగర్, మన కాటినపల్లి చెప్పదాన్ని అంటున్నాం. ఏంది మీ సమస్య ఏంది? మా భార్యకు బీపీ అయితే తల తిరుగుతుంది, అది కంట్రోల్ అయితే లేదు. అయితే తలది స్కానింగ్ తీయాలని సార్ అడ్రస్ తీసుకుని సార్ దగ్గరికి వచ్చినాం. ఎవరు చెప్పి నీకు ఇక్కడ పోమని? నిన్న పార్టీలో అయితే మాకు నెంబర్ దొరకలేదు. మళ్ళీ ఇవాళ పొద్దున్న 4:30కు నెంబర్ దొరికింది. అందుకే ఇప్పుడు పొద్దుగాల వచ్చాం. మళ్ళీ ఈ సార్ దగ్గరికి పోవాలని ఎవరు చెప్పారు నీకు? మా వదిన దొరికి వచ్చింది, నెంబర్ రాలేదు అని. ఎట్లా ఉంది మరి, డాక్టర్ కలిసి ఒకసారి కలవలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్. ఇదే బాగా చూస్తానని నీకు మంచిగా అనిపించి మా వదిన చుట్టుకున్న తర్వాత వచ్చిన అన్నట్టు, వాళ్ళకి తెలుసు అన్నట్టు. చాలా మంది చూడొచ్చు ఇక్కడ పేషెంట్లు, చాలా మంది వీల్ చైర్ల మీద వచ్చిన వాళ్ళు, వృద్ధులు, రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక కరీంనగరే కాదు, వేరు జిల్లాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళని కూడా బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఏంది సమస్య మీకు? మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. అక్కడ 1 ఇయర్ ఊహించినాం, తక్కువ కాలేదు. సార్ని ఒకసారి కలుద్దామని వచ్చి యూట్యూబ్లో చూసి అయితే లాస్ట్ మంత్ వచ్చినాం. చూసిండు, కొంచెం 1 మంత్ అవుతుంది, క్యూరే ఉన్నాడు కొంచెం డాడీ. ఎందుకంటే మెయిన్ ఏంటంటే తను డైట్ ఎక్కువ చెప్తుండు. డైట్ అనేది పాటిస్తే తొందరగా క్యూర్ అవుతుంది. ఎందుకంటే మన నెయ్యితోని చేసుకోవాలని చెప్తుంది. కూరగాయలు తక్కువ వాడాలి, నెయ్యితోని ఏ వంటలైనా నెయ్యితో చూడాలి. ట్రీట్మెంట్స్ కూడా మంచిగా చూస్తుండే. మంచిగా అంటే మనం ఏదంటే సేమ్ మన సన్ తిరిగి చూస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ కాక ఆ డాడీ ఎట్లుంది ఆరోగ్యం ఎట్లుంది అని మంచి ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తుండు. ప్లస్ మళ్ళీ ఏంటి టెస్టులు కూడా 50 తీసుకుంటుండు. ఎన్ని చేసిన టెస్టులు కానీ 50 తీసుకుంటుండు. డైట్ 50 అంటే ఒక 2,1200 తీసుకుంటుండు. డైట్ మెయింటైన్ చేయమని చెప్తుండు. మెయిన్ ఏవి సార్ దగ్గర ఉన్నాయి. మిగతా డాక్టర్ దగ్గర కూడా మీ నాన్న తీసుకెళ్ళినా కదా, అక్కడ లేని ఫలితం ఇక్కడ ఏమైనా వచ్చిందా? వస్తుంది. అక్కడ మీ అంతా జగిత్యాల చూస్తే వాళ్ళు ఏంటంటే చూసిర్రా, గోళీలు రాసి పోర్రి మళ్ళీ నెలకు రారే అంటే దాని ప్రాబ్లం ఏంటిది అనేది చెప్పు లేదు. ఏం చేయాలి, ఏం తినాలి, ఏమనేది వాళ్ళు ఏం చెప్పలేరు. ఓన్లీ చూసిర్రా అంటే రేపు మందులు రాసి పోరు అని చెప్పడు అంతే. అంటే ఇప్పుడు డాక్టర్ మాటల వల్ల మీరు ప్రభావితం అయ్యారా, లేకుంటే ఆయన ఇచ్చే మందులా, లేకుంటే ఏం నచ్చింది ఇక్కడ? 3 రకాలుగా. ఒకటి మానసికంగా, అంటే నీ దగ్గర ఏం రోగం లేదు, మంచిగా ఉండవు, ఏం అంత పెద్ద రోగం కాదని చెప్తుండు. మానసికంగా ఒకటి, డైట్ ఒకటి, ప్లస్ ఈ మన మందులు తక్కువ రాస్తుంది సార్, మెడిసిన్స్ తక్కువ రాస్తుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకు హైదరాబాద్లో పెద్ద పెద్ద దవాఖానాలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? కానీ ఆయనకు కొంచెం కాలు ఉబ్బిన ఉండే. పోయిన నెల వచ్చినాం. పోయిన నెల వస్తే కొంచెం కాలు తక్కువ ఉంది. ఇప్పుడు వస్తే ఇంక ఇవ్వలే అపాయింట్మెంట్. నిన్న ఫోన్ చేస్తే ఇవాళ రమ్మన్నారు 9 గంటలకు. 8:30కే వచ్చినాం. అప్పుడు హైదరాబాద్లో ఇంతకంటే పెద్ద పెద్ద దవాఖానాలు కదా, ఇక్కడ ఏమున్నది? ఉన్నాయి కానీ ఎవరో చెప్పారు మాకు. చెప్తే మా కొడుకు చెప్తే ఒకసారి అయితే పోయి వద్దామని మెడకు ఆపరేషన్ అయిన ఉండే. ఇవి గుంజుతున్నాయి. ఇంక 6 నెలలు అయింది. మీరు ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇప్పుడు పోయిన నెల వచ్చినాం, ఈ నెల అంతే. అప్పటికి ఎట్లా ఉంది అక్కడికంటే? కొంచెం తక్కువ ఉంది. కాళ్ళు ఉబ్బుడు మొత్తం తక్కువ అయిపోయింది. ఈ మెడలు ఇంకా మొత్తం గాలి తిమ్ముర్లు వస్తున్నాయి అన్నమాట. డాక్టర్ ఏం మాట్లాడండి మీకు? తక్కువ అయితే అన్నాడు. ధైర్యం చెప్తుండా, లేకుంటే మందులు ఎక్కువ ఇస్తుండ? ఎట్లున్నది? ఇస్తుండు మందులు. నెల మందులు ఇచ్చిండు, నిన్నటికి అయిపోయినాయి. అందుకే ఫోన్ చేసి వచ్చినాం. ఏ పేషెంట్లు అయితే డాక్టర్ని కలవాలని తహతహలాడుతున్నారో ఆ డాక్టర్తో మనం ఉన్నాం. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ మనతో పాటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా డాక్టర్ గారి పేరే వినిపిస్తూ ఉంది. ఆయన హస్తవాసిపై చాలా ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ మనతో ఉన్నారు. సార్, ముందుగా మీ గురించి చెప్పండి సార్. నేను డాక్టర్ విక్రాంత్, న్యూరో ఫిజిషియన్ని. కరీంనగర్లో ఉంటాను. టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కరీంనగర్. మా నాన్నగారు ఆర్మీలో రిటైర్ అయ్యారు. అమ్మగారు హౌస్ వైఫ్. ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. మాకు 5 పిల్లలు.
ఏంది సార్ మీ సోషల్ మీడియాలో ఇంత పాపులారిటీ రావడానికి, పేషెంట్ల నమ్మకాన్ని మీరు చురగొనడానికి ఏంది మీ మంత్రం ఏంటి సార్? సార్ యాక్చువల్లీ పాపులర్ అవ్వాలని నేనేం పని చేయలేదు, నేనేం కంటెంట్ క్రియేటర్ అని కాదు. నా దృష్టిలో మనం మంచి చేయాలనుకుంటే, సత్యం ధర్మం దైవం మనతో ఉంటే మనం ఏం చేసినా మనం సక్సెస్ఫుల్ అవుతాం సార్, అంతే. మందుల కంటే మాటలతో వాళ్ళను మారుస్తున్నారని చెప్తున్నారు. ఎట్లాంటి మాటలు చెప్తున్నారు సార్? మీ దగ్గరికి వచ్చే పేషెంట్ల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మీకు? సార్ ఫస్ట్ ప్రేమగా మాట్లాడతాను, భయపెట్టను, వాళ్ళకు హోప్ ఇస్తాను, నమ్మకంతోనే సగం రోగం పోతుంది, మిగతా సగం రోగం మందులు పనిచేస్తాయి, అంతే సార్. ఎట్లాంటి జబ్బులతో మీ దగ్గరికి వస్తున్నారు పేషెంట్లు సార్? మీరు బాగా ఇన్స్పైర్ అయినా, లేకుంటే ఇట్లాంటి పేషెంట్లు చూసి చలించిపోయిన సంఘటనలు ఏమున్నాయి సార్? నేను చూశాను సార్ 20 ఇయర్స్లో బీపీ, షుగర్, పక్షవాతం, కీలవాతం, పారాలిసిస్, హార్ట్ స్ట్రోక్స్, క్యాన్సర్స్, ఇవన్నిటికి కారణం కూడా మనం రోజు తినే అలవాట్లే, మన జీవన విధానమే. అవి సింపుల్గా మనం మోడిఫై చేస్తే ఈ రోగాలు రావు, ఇది అందరికీ తెలుసు. ఇది నేను కొత్తగా ఏదో చెప్పడం కాదు. స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తే అందరికి తెలుసు, టైంకి నిద్రపోకపోతే ప్రాబ్లమ్స్ వస్తే అందరికి తెలుసు, అయినా అది చేస్తున్నారు. సో నేను గట్టిగా నా సైడ్ నుంచి నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. ఎంతవరకు పాటిస్తున్నారు సార్ పేషెంట్లు? ముఖ్యంగా మందులంటే మింగేస్తారు ఏదో టైం పెట్టుకొని, కానీ మాటల్ని ఆచరించడం చాలా కష్టం. ఎంతవరకు ఆచరిస్తున్నారు మీ పేషెంట్స్? అయితే ఒకటంటే ఒకసారి నేను ఏడవడం జరిగింది. ఆ తర్వాత నేను గమనించింది ఏంటంటే గానుగ నూనె సేల్స్ పెరిగినాయి ఆల్ ఓవర్, అండ్ రిఫైన్డ్ ఆయిల్ కొంచెం తక్కువ వాడుతున్నారు వచ్చే పేషెంట్స్ కూడా. అండ్ కొన్ని గ్రామాల్లో ఈ పేపర్ ప్లేట్స్ వదిలేసి ప్లేట్ బ్యాంక్ అని, స్టీల్ ప్లేట్ బ్యాంక్ అని పంచాయతీ వాళ్ళు అట్లా క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్లీ ఎస్, అంటే మనం మంచి చెప్తే వినేవాళ్ళు ఇంకా ఉన్నారు సార్. కొందరు పట్టించుకోకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మంచి చెప్తే, మంచి మనసుతో, మంచి ధ్యేయంతో, మంచి ఒక ఫ్యూచర్, ఒక ప్లాన్తో మనం చెప్తే ఖచ్చితంగా జనాలు వింటారు. అంటే మీరు ఈ మధ్యలో సోషల్ మీడియాలో మీరు కన్నీళ్ళు పెట్టుకున్న, రిఫైండ్ ఆయిల్ గురించి కన్నీళ్ళు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తర్వాత కూడా మీరు పేషెంట్కి చెప్పే దాంట్లో కొంచెం మటన్ కూడా తినొచ్చు అంటున్నారు, కానీ కొంతమంది డాక్టర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ జెలసీ కూడా ఎక్కువగా ఉంటుంది డాక్టర్లో, దాన్ని ఎట్లా తట్టుకుంటున్నారు మీరు? సార్ ప్రొఫెషనల్ జెలసీ అసలు లేదు. నా వరకు అయితే ఇంతవరకు నన్ను ప్రతి మీడియా వారు అదే అడుగుతున్నారు, ప్రొఫెషనల్ జెలసీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంట. డెఫినెట్లీ నాకైతే ఇప్పటివరకు ఎటువంటి లేదు. అందరు నాకు అన్నదమ్ముల్లాగా, నాకంటే పెద్దవాళ్ళు, నాకు తండ్రితో సమానం అందరూ. అదర్వైజ్ నో సార్, ప్రొఫెషనల్ జెలసీ ఏం లేదు. అండ్ మటన్ అనేది సార్, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం మోడరేషన్లో తీసుకుంటే తప్పలేదు సార్. ఎందుకంటే మనం గుడ్డుకు భయపడతాం, నెయ్యికి భయపడతాం, మటన్కి భయపడతాం, చికెన్కి భయపడతాం. అసలు మనం ప్రోటీన్ ఎలా మరి? హెల్తీ ఫ్యాట్స్ కావాలా, హెల్తీ ప్రోటీన్స్ కావాలా? మనం ఓన్లీ కార్బోహైడ్రేట్సే తింటున్నాం. పర్ మీల్ మనం ఖచ్చితంగా సమ్ ప్రోటీన్ తీసుకోవాలా. ఎవ్రీ ఇండియన్ యాక్చువల్లీ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలా. మనం నాకు తెలిసి 25% కూడా తీసుకోవట్లేదు. అందుకే రోగాలు, ఈ పొట్ట బయటికి రావడం అనేది దానికే కారణం, దానివల్లనే. సో అది నేను ప్రమోట్ చేస్తాను. ముఖ్యంగా మీరు మొన్నటి వరకు పెట్టిన వీడియోలు ఒక పాజిటివ్ మేనర్లో బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ప్రతిదానికి కూడా కౌంటర్ ఇచ్చే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారా సార్ ఈ మధ్యలో? లేదు సార్, నేనైతే చూడలేదు. మేబీ ఒక ఆయన పెట్టాడు ఇట్లా నాన్ వెజ్ తినమంటారు చీచి అని, కానీ ఆయన మళ్ళీ నాకు కొలాబరేట్ కావాలి, నాకు ఫోన్ చేసిండు. సో ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సార్ మంచి చేయడం కష్టం, సక్సెస్ఫుల్ కావాలంటే మంచిగా సక్సెస్ఫుల్ కావడం కష్టం. కానీ ఒక మంచి చేస్తున్నామని తిట్టినాం అనుకోండి, మనం ఇమీడియట్గా మనం సక్సెస్ఫుల్ అయిపోతాం. అది చాలామంది చేస్తారు, కానీ నేను ఒకటి నమ్ముతా, దేవుడిని నమ్ముతా. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు అంతే. ఇప్పుడు కరీంనగర్ అనగానే మెడికల్ మాఫియా అని ఒక పేరుంది. అంటే మీ వరకు కాదు, చాలా వరకు కూడా మందులు ఎక్కువ రాస్తారు, అనవసరమైన టెస్టులు చేస్తారు, తర్వాత పదే తిప్పించుకుంటారు, తర్వాత అవసరం లేకుండా ఇన్పేషెంట్గా పెట్టుకుంటారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి డాక్టర్లకు విభిన్నంగా మీరు చేస్తూ ఉన్నారు. మిగతా డాక్టర్లు మీ మీద ఏం కోపం లేదా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని? లేదు సార్, ఒకటి 100 మంది డాక్టర్స్లో ఒకరు ఇద్దరు అలా ఉంటారు. అది డాక్టర్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో కూడా కొంత స్వార్థం అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఒక్కరిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అది పొలిటీషియన్ కానివ్వండి, మీరు అడ్వకేట్ తీసుకోండి, బిజినెస్ కానీ. సో వాళ్ళు ఒక్కరిద్దరిని పట్టుకొని మనం అందరు అలా అని అనుకోవద్దు ఒకటి. అండ్ డెఫినెట్లీ నాకైతే ఇంతవరకు మా కలీగ్స్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. చాలా మంచోళ్ళు వాళ్ళు. ఎట్లా సార్ మీ ట్రీట్మెంట్ ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంది? ఇప్పుడు పేషెంట్లు బాగా వస్తున్నారు, అపాయింట్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం ఏమైనా ఆల్టర్నేట్ చూసారా? ఇప్పుడైతే నేను అదే అంటున్నాను సార్, ఒక 10-15 వర్స్ V6 ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక 10-15 డేస్ వరకు ఎవరు రాకండి హాస్పిటల్కి.
ఆల్రెడీ అపాయింట్మెంట్స్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి, ఎవరు రాకండి. ఒక 15 డేస్లో నేను ఒక ఆన్లైన్ అపాయింట్మెంట్ సిస్టమ్ పెడతాను. ఎందుకంటే వట్టిగా వచ్చి ఇబ్బంది పడడం, వాళ్ళు బాధపడుతున్న నా దగ్గరకు వస్తే నేను ఇంకా బాధపడతాను సార్. అట్లా అది నా బాధ అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అందరూ ఏమనుకుంటారు, విక్రాంత్ దగ్గరికి వెళ్ళాము ఇబ్బంది పడ్డాం, కానీ ప్రతి ఒక్కరి బాధ నా బాధనే. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను అంతే. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్, వాళ్ళ ఇవన్నీ బర్డెన్ కూడా మీకు కూడా సైకలాజికల్ బర్డెన్ పడుతుంది? లేదు సార్, నా మీద బర్డెన్ ఏం లేదు. తర్వాత మీ మీద నమ్మకం పెరిగింది? లేదు సార్, నేను ఆ దేవుని నమ్ముతా. ట్రీట్మెంట్ చేసేది నేను కాదు, ఆ దేవుడే చేస్తాడు. కాబట్టి ఆయన మీద బాణం వదిలేస్తాను. నేను ఆ ట్రీట్మెంట్ సైడ్ నేను స్ట్రెస్ పెట్టుకోను సార్. కానీ వీళ్ళు పడే బాధ అనేది నాకు అది కొంచెం అన్కంఫర్టబుల్. అందరు కూడా చెప్పేది ఏంటంటే V6 ద్వారా అందరికీ కొంచెం ఒక 10-15 డేస్ ఆగండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, కొంచెం వెయిట్ చేయండి. 15 డేస్ తర్వాత అపాయింట్మెంట్ ఆన్లైన్ బుక్ అవుతుంది, అప్పుడు తీసుకొని రండి సార్. ఇక్కడ వీళ్ళు ఇచ్చే మందుల కంటే కూడా ఎక్కువగా ఆహారం మీద ఈ డాక్టర్ ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నాడు. ముఖ్యంగా నాన్ వెజ్ అనేది చాలామంది డాక్టర్లు తినొద్దని చెప్తారు, కానీ ఈ డాక్టర్ మాత్రం మటన్ తినండి, చికెన్ తినండి, అవే మంచి ప్రోటీన్ ఇస్తాయి, మీకు మందుల కంటే మంచిగా పనిచేస్తాయని చెప్పి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో విక్రాంత్ సింగ్ పెట్టిన వీడియోలు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం కావచ్చు, కరీంనగర్ జిల్లాతో పాటు మొత్తం 2 ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లను ఈ హాస్పిటల్ ఆకర్షిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.